ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటిపిల్లను మరచిన వారైన మరచునుగా నేను నిన్ను మరువను అనే వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అయినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారని వెంటనే షాడేసుకున్నాను. చూడండి అక్కడ. అవునండి, దేవుడు మరి మన పక్షాన ఉన్నారన్నమాట. ఎందుకంటే మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనల్ని పీల్చుకున్నారు. మరి 40 రోజులు మరి ఉపవాస ప్రార్థనలు ఇంద్ర నన్ను పేరు పెట్టి పిలిచిన నీకు తోడైన భయపడకు అని చెప్పేసి ఆకాశం ప్రత్యక్షాలు రాశారనమాట. మనల్ని పిలుచుకున్నారు కాబట్టి మనకి ఎప్పటికీ తోడుగా ఉంటారనమాట దేవుడు. ఎందుకంటే ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. బైబిల్ అయితే నేను పూర్తిగా రాసిస్తానండి. బైబిల్ ఇంకా ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు మన ఎన్నడూ కూడా అడబోయాడు అనమాట. ఆయన ముందు ఉండే దేవుడు అనమాట. మనకి అలయన్స్ దేవుడు కావాలి కాసే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా యెషయా గారిని తల్లి గర్భం నిరుపనికి నేను ఎరిగి ఉన్నాను, తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్నాను అని మాట్లాడుతున్నారు. అలాగే మనల్ని కూడా అంతేనండి. తల్లి గర్భం నిరుపకి మనకు ఎరిగిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయన జిల్లకు వెలుగు ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను అంటున్నారు ఇంకా యెషయా గారిని. అలాగే మనల్ని కూడా మరి కన్న వాటిని విన్న వాటిని అందరికీ తెలియజేయమని, మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి తెలియజేయమని దేవుడు మాట్లాడారనమాట. ఇంకా మరి మత్తయి 10వ అధ్యాయంలో మరి పరలోక రాజ్యం సమీపించి మారుమనసు పొందమని అందరికి ప్రకటించమని చెప్పేసి మత్తయి 10వ అధ్యాయం 3 సార్లు మాట్లాడారండి. యెషయా గ్రంథం 6 అని 3 సార్లు మాట్లాడారు దేవుడు స్వరంధారని. మరి కొంత విస్తారమైన కోసారి కొద్దిమని చెప్పేసి మాట్లాడారు 3 సార్లు సేవ చేయమని. ఇంకా విధంగా అనేక సార్లు మాట్లాడుతున్నారు. యెషయా గారితో కూడా అలాగే మాట్లాడారు అనమాట. ఇక్కడ ఇంకా బంధింపడి విడుదల చేయమని, ఇంకా బైబిలుడని బంధింపడి వాడితోను బయటికి రండి చీకట్లో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకి నిన్ను కాపాడే ప్రజలకు నిబంధనగా నియమించని చెప్పేసి యెషయా గారితో అన్నారు. ఆ విధంగానే మనతో కూడా ఇది వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు అనమాట. ఆయన మనల్ని కాపాడి ప్రజలు నిబంధనగా చేస్తానంటున్నారు. తన జనులను జాలిపడి మరి యెహోవా తన జనులకు ఓదార్చి ఉన్నాడు అంటున్నారు. ఆకాశం ఉత్సాహధ్వని చేయమంటున్నారు, భూమి సంతోషించుకుంటున్నారు అనమాట. అయితే ఈ సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటి పిల్లలు మరిచిన వారిని మరుస్తారు నేను నిన్ను మరవను అని అంటున్నారు. చూడు, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నారు. నీ ప్రకారములు నిత్యం నా ఎదుట ఉన్నవంటున్నారు. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారిని నీలో నుండి బయలు విడుచున్నారు అంటున్నారు. కన్నులు ఎత్తి నిలదీసులో చూడమంటున్నారు. వీరందరూ కూడుకుని మరి నీ ఎద్దకు వచ్చున్నారు అంటున్నారు. నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకుందాం అంటున్నారు. పెండ్లి కుమార్తె వడ్డాడం ధరించుకున్నట్లు నీవు అలంకారంగా ధరించుకుందాం అంటున్నారు. నా జీవం తోడు మరి అని ప్రమాణం చేయించున్నారని యెహోవా సెలవిచ్చినాడండి. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనమాట. బలాఢ్యులు చెరపట్టిన వాడు సహితం విడిపింపడతారు అంటున్నారు. బీగర్లు చెరపట్టిన వారు విడిపింపడతారు అంటున్నారు. నీతో యుద్ధం చేయవద్దు, నేనే యుద్ధం చేస్తానన్నారు. నీ పిల్లల్ని నేను రక్షిస్తానంటున్నారు. యెహోవా నేనే నీ రక్షకుడు అంటున్నారు అనమాట. నేనే చేసిన వాడని కనిపెట్టుకోవాలని రక్షించబడి నేనే అంటున్నారు. నీతి యుద్ధం చేయవద్దు, నేను యుద్ధం చేస్తాను, నా నీతి నిత్యం చేస్తాను, నా రక్షణ తరతరము ఉంటుంది అంటున్నారు. అతడు పొందిన దెబ్బతితో మనకు స్వస్థత కలుగ చేస్తానంటున్నారు అనమాట. ఇంకా స్వస్థతకి కూడా నేను రాస్తున్నానండి. ఇప్పటికి 10,600 సార్లు రాశాను అనమాట. ఇంకా రాస్తూనే ఉన్నాను అనమాట. అందుకే ధైర్యం తెచ్చుకుని నిబ్రంగా ఉంచుకోమంటున్నారు. ఒకరు కనిపెట్టుకోమంటున్నారు. జన్మలన్నీ నీ సంతానం మూలంగా ఆస్వాదిస్తానంటున్నారు. భూమి యొక్క వంశాన్ని నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆస్వాదిస్తాను, నిర్మల ఐశ్వర్యమైన అనిపిస్తా అంటున్నారు. భూమి మీద సమస్య జనులకు నేను ఇచ్చేస్తాను, నీ పెద్దలని యెహోవా స్వరపరుస్తానని ఏదైనా మాట్లాడుతున్నారండి. యెహోవా బైబిల్ గారి చుట్టూ ఆయనతో కావాలని ఎవరు రక్షిస్తుందని అంటున్నారు. దేవుడు మనకు ఆశయం దుర్గంలో ఆపదకాలని నమ్మకంతో సహాయకుడు అనమాట. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చిన కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వత మందిర ఘనమైన మనకి ఎలా తండ్రి అని మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకో, ప్రతి ఒక్క బిడ్డ కావాల్సి నాకు కోరిక తెచ్చండి. బిడ్డలు మంచి జరిగిండి. దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది ప్రశ్నలకు ఆది సహాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదనల ముందు తెచ్చండి. కుంగిన వారిని లేవతండి. రక్షణ లేని వరకు రక్షణ తెచ్చండి. మిత్ర రాని మీరు క్షణి మీద సుతుపంటే కృప చెప్పిన పిల్లలు ఉండే గుంపులు ఉండే భాగ్యం తెచ్చమని మా ప్రభు పీరసుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.